గత బీఆర్ఎస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నెల్లికల్ లిఫ్ట్ ను ఆయన సందర్శించారు. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచి పంపింగ్ చేసే పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బ్యారేజీల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ శాస్త్రీయ పరీక్షల అనంతరమే తదుపరి చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కొంతమంది ముఖ్యులు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కన్నేపల్లి పంప్ హౌస్ పోయి ఏదో ఇక్కడ నుంచి నీళ్లు పంపు చేసేది బాగుంటుంది అది ఇదని చెప్పి కొంత అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచింది ఇరిగేషన్ మంత్రిగా. ఒకటైతే స్పష్టంగా చెప్తాను, ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని భ్రష్టు పట్టించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇది నిస్సందేహం. మీరందరూ ఇక్కడనే విలేకరులు, నాగార్జున సాగర్ డ్యాము ఇన్నేళ్లకి ఎట్లున్నది, వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3-4 ఏళ్ళకి ఎట్లయిపోయిందో ఒకసారి మొత్తం తెలంగాణ ప్రజలు గమనించారు. రేపు వాళ్ళు పోయి ఏదో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు పంపు చేయొచ్చు కదా ఇదని చెప్పి ఏదో ప్రచారం చేయబోతున్నారు. దానికి నేను అధికారికంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఖండిస్తున్నా. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మీ ముందు నేను చదవబోతున్నా. కన్నేపల్లి పంప్ హౌస్ సమీపంలో నీరు వృధాగా పోతుందని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఒక రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవ విరుద్ధం, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కనీసం ఒక మినిమం పాండ్ లెవెల్ ఉండటం అత్యవసరం.